హాయ్ అండి. ఈట్ హెల్తీ హ్యాబిట్‌కి స్వాగతం. నేను మీ సాదియా. ఇవాల్టి వీడియోలో మన హెల్త్‌కి చాలా మంచి క్విక్ అండ్ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. టమాటా ఓట్స్. టమాటా ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అండ్ ఈవెన్ షుగర్ ఆర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే వాళ్ళకి సూపర్ ఆప్షన్ అండి. ఓట్స్ ప్లస్ టమాటా కాంబోలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. ఫుల్ రెసిపీ చూడండి. ఎండ్‌లో ఓట్స్ బెనిఫిట్స్‌తో పాటు క్యాలరీస్, కార్బ్స్, ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్ ఎంతొచ్చాయనేది కూడా చెప్తాను మీకు. ముందుగా ఒక 40 గ్రామ్స్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకోండి. ఒక 60 గ్రామ్స్ టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. 40 గ్రామ్స్ క్యారెట్‌ని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా తీసుకోండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 40 గ్రామ్స్ ఓట్స్‌ని డ్రై రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసుకోండి. అదే పాన్‌లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. కట్ చేసిన ఆనియన్‌ని దాంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ ఏసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసిన టమాటాలని కూడా దాంట్లో వేసేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మెత్తగా అయిన తర్వాత ఈ కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి క్యారెట్ కుక్ అయిందా లేదా చూసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పెప్పర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. 100 ఎంఎల్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి వాటర్ మసల కాగనివ్వండి. మసల కాగిన తర్వాత ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్‌ని దాంట్లో వేసేసి 2 మినిట్స్ కుక్ చేసుకొని దింపేసేటప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసేయండి. దింపేసి సర్వ్ చేసుకోండి. ఈ ఓట్స్ బెనిఫిట్స్ కూడా చూద్దామండి. నెంబర్ 1 వచ్చేసి హై ఇన్ ఫైబర్ అండి. ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఎస్పెషల్లీ బీటా గ్లూకెన్. ఇవి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మోషన్ స్మూత్‌గా చేస్తాయి. లాంగ్ టైమ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. క్రేవింగ్స్‌ని తగ్గుతాయండి. నెంబర్ 2 వచ్చేసి సపోర్ట్ వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్‌లో హెల్ప్ చేస్తుంది. ఓట్స్‌లో లో క్యాలరీ ప్లస్ హై సాటిస్ఫై ఫుడ్ అండి. తినాలనిపించే గ్యాప్ తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ స్టేబుల్‌గా ఉంచుతుందండి. ఆహ్, నెం నెంబర్ 3 వచ్చేసి కంట్రోల్ బ్లడ్ షుగర్. ఓట్స్‌లో లో గ్లిజామిక్ ఇండెక్స్ ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళు కూడా మోడరేట్‌గా తీసుకోవచ్చు. సడన్ షుగర్ స్పైక్స్ అవాయిడ్ చేయడానికి బెస్ట్ అండి ఇది. నెంబర్ 4 హార్ట్ ఫ్రెండ్లీ. ఓట్స్‌లో కొలెస్ట్రాల్ తగ్గించేయడానికి సహాయం చేస్తుందండి. ఎస్పెషల్లీ ఎల్‌డీఎల్‌ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నెంబర్ 5 వచ్చేసి ఈజీ టు డైజెస్ట్. లైట్ ఫుడ్ కాబట్టి గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి సూపర్‌గా సెట్ అవుతుందండి. డిన్నర్‌లో, నైట్ డైజెషన్‌కి ఐడియల్ ఫుడ్ అండి ఇది. సో ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసిన టమాటా ఓట్స్‌తో పాటు నేను బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకున్నానండి. ఒక హోల్ ఎగ్, 3 ఎగ్ వైట్స్ తీసుకున్నా, ఒక వాల్‌నట్, 5 బాదాంలు నైట్ నానబెట్టి తీసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ఓట్స్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.